పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అసాధారణ పరిణామాలు సంచలనంగా మారాయి. ఏకంగా దేశ ప్రధానిపైనే విపక్షం దాడికి ప్లాన్ చేసిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. స్పీకర్ దీనిపై స్వయంగా సభలో ప్రకటన చేశారు. కాంగ్రెస్ తీరును ఖండించారు. అసలు నిన్న లోక్సభలో ఏం జరిగింది? కాంగ్రెస్ సమాధానం ఏంటి? లోక్సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్టు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ఆయన్ను సభకు రానివద్దని సూచించారని పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్లో చోటు చేసుకున్న పరిణామాలు దురదృష్టకరమన్న సభాపతి కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను ఖండించారు. ఒకవేళ ఆ ఘటన జరిగి ఉంటే ప్రజాస్వామ్య మర్యాద మంటగలిసేదన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభకు రాకుండా ఉండేందుకు అంగీకరించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता। इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए। सदन के नेता ने उपस्थित न रहकर मेरे आग्रह को मानकर सदन को अप्रिय दृश्य से बचाया। ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడనివ్వటం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు పార్లమెంట్లో లోపల వెలుపల ఆందోళన కొనసాగిస్తున్నారు. అదే సమయంలో భారత్ అమెరికా ట్రేడ్ డీల్, 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ సహా పలు అంశాలపై బడ్జెట్ సమావేశాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిన్న లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. సాయంత్రం 5 గంటలకు ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడాల్సి ఉండగా కాంగ్రెస్ ఎంపీలు సభలో హంగామా సృష్టించారు. బ్యానర్లతో ప్రధాని స్థానాన్ని గేరావ్ చేశారు కొందరు కాంగ్రెస్ మహిళా ఎంపీలు. వెంటనే సభ గురువారానికి వాయిదా పడింది. ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ సభ్యుల ప్లాన్ కు సంబంధించిన సమాచారం రావడంతో బుధవారం సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. ఇలా జరగటం 2004 తర్వాత ఇదే తొలిసారి. అయితే ప్రధాని మోదీపై భౌతిక దాడికి కుట్ర చేశారన్న ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది. స్పీకర్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఎంపీ ప్రియాంక వాద్రా. సభకు వచ్చే ధైర్యం లేక ప్రధాని మోదీ స్పీకర్ వెనుక దాక్కుంటున్నారని ఆక్షేపించారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానమిచ్చారు ప్రధాని మోదీ. విపక్షాల తీరును బలంగా ఎండగట్టారు.